అందుకే వీళ్ళని నేను క్రాకర్స్ తో పోల్స్తాను అనమాట. నువ్వు దీపావళి క్రాకర్స్ లో ఒక క్రాకర్ నీతో పోల్చుకోమంటే ఏ క్రాకర్ ను పోల్చుకుంటావు? చిచ్చుబుడ్డి. మీరు చిచ్చుబుడ్డి. బావగారి పేరేంటి? సుమన్. పాపం సుమన్ గారు ఏంటప్పుడు అది చెప్పరుగా. ఆయన ఎవరు? 1000 వాళ్ళ. 1000 వాళ్ళ గ్రేటా, చిచ్చుబుడ్డి గ్రేటా? 1000 వాళ్ళనే గ్రేట్. సుమన్ బాబా ఫస్ట్ టైం నిన్ను పొగిడింది. జాగ్రత్తగా ఈ ఎపిసోడ్ దాచిపెట్టుకో, మళ్ళీ మళ్ళీ పోవాలి మా సిస్టర్ కదా. ఎక్కడ లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డే. పెళ్లి చూపులు ఏమేమి పెట్టారు బావకి తినడానికి చెప్పండి ఫాస్ట్ గా. స్వీట్ హార్ట్. ఏదో ఏం స్వీట్ అది? ఐడియా లేదు. చూసారా, ఏం స్వీట్ పెట్టిందో ఐడియా లేదు. బావ మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి, ఐడియా ఉంటది. వాచ్. అదిగో మంచిగా జాగ్రత్తగా విను. చేలో ఉంటాయి మళ్ళు, చేపల కూర తింటే గుచ్చుకుంటాయి ముళ్ళు. పట్నం నుంచి బియ్యం తెస్తున్నాయి ఎడ్ల బళ్ళు, బియ్యంలో ఏరడం మర్చిపోకు రాళ్ళు. చేల్లో ఉంటాయి మళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకరా. రెడీ, యాక్షన్. చేల్లో ఉంటాయి మళ్ళు, చేపల కూర తింటే గుచ్చుకుంటాయి ముళ్ళు. పట్నం నుండి వచ్చాయి ఎడ్ల బళ్ళు. ఏం చదువుకున్నావు అక్క? బిఎడ్ చేస్తుంది. బిఏ? బిఎడ్. కొమ్మదీసి టీచర్ అయిపోయావా? ఇంకా అవ్వలేదా? అవ్వలేదు. ఇంకా అవ్వలేదు. ఏ అక్కడ ఆగావు? మ్యారేజ్ అయింది. అర్రే ఏంటి బాబా, టీచర్ చేయొచ్చు కదా. ఇప్పటికే లెక్చరర్లు ఇచ్చేస్తుంది. టీచర్ అయితే ఇంకెన్ని లెక్చరర్లు ఇస్తుందో అని నువ్వు డ్రాప్ అయ్యావు కదా, నాకు అర్థమైంది. చెప్పు, ఇప్పుడు చెప్పు. చేల్లో ఉంటాయి మళ్ళు, చేపల కూర తింటే గుచ్చుకుంటాయి ముళ్ళు. జాగ్రత్త పడండి. పట్నం నుంచి వచ్చాయి ఎడ్ల బళ్ళు. బియ్యంలో ఆరడం మర్చిపోకు రాళ్ళు. ఓకే, సూపర్. హలో అండి, మీ పేరేంటి? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? అడ్మినిస్ట్రేటివ్. చదువులో నెంబర్ 1 లా కనిపిస్తున్నారు. మీరు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ అయినా ఇక్కడ మాకు సిస్టర్ కాబట్టి మేము మాట్లాడగానే మామూలుగా మాట్లాడొచ్చు. ఎస్. బావగారు ఏం చేస్తారు? హిస్ అ సూపర్వైజర్. ఓ, ఇద్దరు జాబ్లే. ఎస్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మీ ఓన్లీ. ఓన్లీ సండే మీ యూ అండ్ మిగతా రిమైనింగ్ డేస్ మీ ఓన్లీ. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. ఏం పేరు ఆయన పేరు? అమర్నాథ్ రెడ్డి. పాప ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వంటలో వండుతున్నారు? ఏ వన్ డే కూడా ఉండలేదండి, మీరే చెప్తున్నారు. అచ్చా, మండే మీరు వండుతుంటే మిగతా 6 రోజులు ఆయన వండుతున్నారా? ఎక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు? లవ్ అరేంజ్డా? లోకం అరేంజ్. ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చేయడానికి. ఎక్కడా లవ్? డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు. ఏం జరిగింది దేవసేన అప్పుడు? అండ్ ఎవరికైనా చూపించండి రా. చదువుకోండి, చదువుకోమని పంపిస్తే మీరు చేసే పని డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఇదా? తప్పుగా అర్థం చేసుకున్నారు మళ్ళీ ఒకసారి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మీరు ఉన్నారు. ఆయన నియర్ బై కాలేజ్ నడుచుకుంటూ వెళ్ళి ఇంటికి బుక్స్ అప్పుడు ఇలా కాదు కదా, ఇలా పట్టుకొని వెళ్తూ ఉండే. ఓయమ్మా రే చిన్న సెకల్లో ఇలా ఏది అలా ఎలా నడిచారు ఒకసారి నడండి. ఇలా బుక్స్ చాలా పెద్ద జుట్టు ఉండేది. మళ్ళీ వెనక అలాగే వెనక్కి వచ్చేయండి. కృష్ణమ్మకి గోదావరికి. ఇప్పుడు మీరు ఇలా చేతులు పట్టుకొని బుక్స్ పట్టుకొని వెళ్తుంటే ఆయన ఏ స్తంభం చాటు నుంచి చూసాడంట? ఆయన ఒక మ్యారేజ్ కి వచ్చారు, సడన్ గా నేను కనిపించాను అక్కడ. అచ్చా, ఆయన మ్యారేజ్ వచ్చినోడు మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళకుండా కాలేజ్ దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? బావగారి పేరేంటి? అమర్నాథ్ రెడ్డి. అమర్నాథ్ బావా, ఎవరి పెళ్లికి వచ్చి నీ పెళ్లి చేసుకుంటావా? అమ్మ దొంగ. చెప్తే నువ్వు మాత్రం ఎలా ఒప్పుకున్నావు? ఆయన ఎవరో రోడ్డు మీద నన్ను చూసి నేను పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా చేసుకుంటాను? నేను దేవసేన అంత స్ట్రాంగ్ అనాలి కదా. బట్ నేను అన్నాను, ఒక్క మాటలో పడేశారు. ఏంటా మాట? కమాన్ కమాన్. నీకెవరంటే ఇష్టం అంటే నేను అన్నాను, నాకు నాన్న తర్వాత అన్నయ్య ఎప్పుడు చూసుకుంటుంది, సో మీ అన్నయ్య ప్లేస్ నేనుంటే నేను ఇచ్చేస్తాను జీవితాంతం. ఏ హీరోలో ఉంటాడు బావా? యువర్ థింకింగ్. చెప్పండి. హీరో అంటే హీరో అని చెప్పొచ్చు. అందాల రాముల్లో సునీల్ ఎలా ఉంటాడో సేమ్ అలా ఉంటారు. అమ్మయ్య, పుష్పాలో సునీల్ అంటారేమో, నాకు భయం వేసింది. ఓకే, సూపర్. ఇప్పుడు చెప్పండి. లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు, లక్కీ డ్రాలో బంపర్ ప్రైజు, లాలాగూడ సెంటర్ లో కొనే కాజు, లడ్డు అంటే అందరికి మోజు. ఏదో తేడాగా ఉందేంటి?
అడ్మినిస్ట్రేటివ్ అంటే ఆ మాత్రం ఉండాలా వద్దా? కాదు, ఆ. ఇప్పటిదాకా బావ గురించి మాట్లాడితే కంప్లీట్ గా బావ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బావా కాసేపు పక్క తప్పుకోవా, టంగ్ ట్విస్టర్లు మాట్లాడుకుంటాం. రెడీ సిస్టర్, ఇప్పుడు జాగ్రత్తగా విను. లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు, లక్కీ డిప్ లో బంపర్ ప్రైజు, లాలాగూడ సెంటర్ లో కొనే కాజు, లడ్డు అంటే అందరికి మోజు. లాటరీ టికెట్ లో నంబర్లు అంటే అందరికి క్రేజ్. ఆ, లాలాగూడలో అయ్యే డైరెక్ట్ లాలాగూడ వెళ్ళిందండి. లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు, లక్కీ డిప్ లో బంపర్ ప్రైజు, లాలాగూడ సెంటర్ లో కొనే కాజు, లడ్డు అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. అక్కడ ఏంటి అమ్మాయి ఆ మాత్రం నేను చెప్పలేనా అని ఎగురుతుంది. హలో రైట్ రా, ఏం పేరు? భవానీ. భవానీ అంటే చాలా స్ట్రాంగ్ పేరు, చెప్పేద్దాం. రెడీ. లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు, లక్కీ డిప్ లో బంపర్ ప్రైజు, లాలాగూడ సెంటర్ లో కొందాం కాజు, లడ్డు అంటే అందరికి మోజు. ఫస్ట్ మళ్ళీ చెప్పండి. సరే సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? లాటరీ టికెట్ లో నెంబర్ల క్రేజు, లక్కీ డిప్ లో బంపర్ ప్రైజు, లాలాగూడ సెంటర్ లో కొందాం కాజు, లడ్డు అంటే అందరికి మోజు. లాటరీ టికెట్ లో బంపర్ల క్రేజు. అయ్యయ్య దేవుడా, ఆన్సర్ కూడా నేను ఎప్పుడు ఇంత పెద్దగా కాదు, ఏం చదువుతున్నావు? బీఫార్మసీ ఫైనల్ ఇయర్. ఇప్పటి వరకు 10th గానీ ఇంటర్ గానీ ఎప్పుడైనా సినిమా స్టోరీ రాసావా ఎగ్జామ్ లో? చాలా సార్లు. చాలా సార్లు సినిమా స్టోరీలు రాసి బీఫార్మసీ వరకు వచ్చిందండి. నాన్నగారు మంచి క్యాండిడేట్ పరిచయం చేశారండి. నాకు ఈ విషయం తెలిసి నేను 10th ఫెయిల్ అవ్వకుండా ఉండేవాడిని. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. రెడీ, ఇప్పుడు చెప్పు. ఫస్ట్ లాస్ట్ చెప్పనా? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. లత గారు, లత వనిత కవిత అని ఒక పాట ఉంటది, విన్నారా? బావగారు ఎప్పుడు అదే పాడతారా? లేదు. అది ఏంటి, బావగారి పేరేంటి? రామకృష్ణ. మీరు ఒక క్రాకర్ లో మిమ్మల్ని పోల్చుకోమంటే దీపావళి క్రాకర్స్ లో మీరు ఏ క్రాకర్? అగ్గిపుల్లతో పోల్చుకుంటా. అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను డెడే అంటే కాజల్ అగర్వాల్ అనమాట మీరు. చూసారా ఇండైరెక్ట్ గా ఎలా చెప్పారో. మరి బావగారు ఏంటి? చిచ్చుబుడ్డి గాని క్రాకర్ ఏదైనా వెలగదు, అగ్గిపుల్ల ఉంటేనే వెలుగుతుంది కదా. అదే ఆమె ఏం చెప్పారంటే మీ బావ నా ముందు వేస్ట్, నేను ఉంటేనే ఆయన వెలుతురు, నేను లేకపోతే ఆయనకి నేను లేకపోతే ఆయన లేరు. ఆయన వెలగాలి అంటే నేను ఉంటేనే కదా కాదు. వెలిగేది. చూసారా, నేను లేకపోతే ఆయన లేరు అంటుంది, ఆయన లేకపోతే నేను లేను, అక్కడ కట్ చేస్తుంది. అమ్మా 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 అమ్మ ఎలా ఉన్నారండి అసలు? అమ్మో, ఇంతమంది లేడీస్ లో నేను ఈ మాట ఆడకూడదు, నన్ను గుమ్మేస్తారు. బావగారి పేరేంటి? రామకృష్ణ. రామకృష్ణ. ఎందుకు బావ రామకృష్ణ అని పేరెట్టుకున్నావు? అంత రాముళ్ళ ఉంటున్నావు, కృష్ణ నీళ్ళని కాలేజీలో వదిలేసావు.